ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ మొటాట్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ బేసికల్గా క్రిస్మస్ టైంలో ఒక చిన్న ట్రైన్ ఉంటుంది కదా, మనకి మూవీస్లో అంతా చూపిస్తారు, ఒక వింటేజ్ స్టైల్ ట్రైన్. సో అలాగ ఒక చిన్న ట్రైన్ ఉండి క్రిస్మస్ డెకరేషన్స్ అంతా ఉండి శాంటా తాత అంతా ఉంటుంది అనమాట. సో ఇవాళ థర్స్డే యాక్చువల్లీ. లెట్ మ్యాప్ టాక్. నో. సో అక్కడ డెకరేషన్ అంతా బాగుంటుంది. యూజువల్గా అయితే వీకెండ్స్లో చాలా ఎక్కువ హడావిడి ఉంటుంది అనమాట. లాస్ట్ టైం అమ్మని తీసుకెళ్ళినప్పుడు అయితే అసలు ఫుల్ క్రేజీ బిజీ ఉంది. సో అందుకనే ఇవాళ వీక్ డేలో వెళ్తే కొంచెం మాకు ఫొటోస్ అన్ని తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. సో పూజ ఏమో రెడ్ కలర్ క్యూట్ డ్రెస్ వేసుకుంది, నేనేమో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో నిష్కల కూడా వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో నిష్కలాన్ని పిక్ చేసుకుందాం. అండ్ ఇది ఇంటి దగ్గర నుంచి ఒక 20 minutes డ్రైవ్ అనమాట. ఇవాళ మొత్తం ఇలా క్లౌడీగా మగ్గిగా ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది యాక్చువల్లీ మొటాట్ అని చెప్పేసి ఒక ట్రైన్ మ్యూజియం లాగా. సో ఎవ్రీ ఇయర్ క్రిస్మస్లో ఇక్కడ ఇలాగ లైట్ ఈవెంట్స్ పెట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫన్ యాక్టివిటీగా ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తారనమాట. ఇది ఇప్పటి నుంచే కాదు, ఆల్మోస్ట్ 60 years నుంచి ఇలాగే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదొక ట్రెడిషనల్ లాగా. ఇలా చూసినప్పుడు అనుకుంటాం చిన్నపిల్లలే ఎగ్జైట్మెంట్ అవుతారని, లేదు, మనలో ఉన్న చిన్నపిల్లలు కూడా ఎగ్జైట్ అవుతారు. అసలు న్యూజిలాండ్ వాళ్ళు ఎంత హ్యాపీగా చేస్తారంటే మేము బాగున్నామని చెప్పి దగ్గరకు వచ్చి మరీ చెప్పింది ఈ అమ్మాయి. నిష్కలాన్ని పిక్ చేసుకున్నాం. హలో నిష్కల. అమ్మాయిలకి ఉన్న ఇదేంటనమాట, ఫస్ట్ స్పెక్స్ తీసి చేతిలో పట్టుకోవాలి. లైటింగ్ చెప్పాలి కదా, చెప్తే తీసేస్తా. వీడియో స్టార్టింగ్లో కనుక చూస్తే 1 kilometer లైన్ ఉందన్నమాట. నిష్కల మాకన్నా 10 minutes ముందు రీచ్ అవ్వడం వల్ల లైన్లో నుంచింది కాబట్టి మేము చాలా వరకు లైన్ కట్ చేసాం. కానీ టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి $6 మాత్రమే, చాలా చీప్ ఈవెంట్. మరి మేబీ ఇది డొనేషన్కి యూస్ చేస్తారేమో తెలియదు, కానీ చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. ఎంటర్ అయిన వెంటనే ఇలాగా ట్రైన్ ఉంది, చాలా క్యూట్ అండ్ స్వీట్. మనం కనుక ఒక లైక్ చిన్నప్పుడు మనం వెంకటేష్ సినిమాలో ఈ ట్రైన్స్ ఇలా చూస్తుంటాం. అలాంటి లొకేషన్స్ న్యూజిలాండ్లో చాలా ఉన్నాయి. నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను, వెయిట్ చేయండి వాటి కోసం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ అట్లీస్ట్ ఒకప్పుడు ట్రైన్స్ ఎలా రన్ అవుతాయా అని చూపించడానికో ఏమో కానీ క్లియర్గా మొత్తం లైక్ వుడ్ యూజ్ చేసి రన్ చేస్తున్నారనమాట. సచ్ ఇంట్రెస్టింగ్ తెలుసా. ఇలాంటి ఈవెంట్కి కనుక ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ క్రిస్మస్ పీరియడ్లో చాలా బాగుంటుంది. Pooja, pizza on the, should we steal it? Only if it's veg. If it is non-veg, I'll eat the non-veg piece and give you the veg part. That means bread only. Yes. న్యూజిలాండ్ యాక్చువల్లీ ఇలాంటి ఈవెంట్స్ పెట్టినప్పుడు ఫుడ్ దగ్గర నుంచి అన్నీ అవైలబుల్గా పెడతారనమాట. ఇది వచ్చేసి రూట్ మ్యాప్, మొత్తం అసలు ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అవంతా మ్యాప్ ఉంది. అక్కడ ఆల్రెడీ ఆర్కెస్ట్రా స్టార్ట్ అయిపోయింది, కానీ బట్ మేము చాలా హంగ్రీ, ఎందుకంటే టైం 8 o'clock to 11 o'clock ఈ ఈవెంట్ వచ్చి. ఫస్ట్ అయితే ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. నేనైతే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక రౌండ్ వేసి చెక్ చేస్తాను అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పి. దాన్ని బట్టి డిసైడ్ అవుతానమాట. ఒక ప్లేస్లోనే చూసిన వెంటనే తీసుకొని ఇక్కడ వచ్చేసి డోనట్స్ దగ్గర నుంచి చికెన్ శాండ్విచెస్ అండ్ దెన్ ఐస్ క్రీమ్, కోక్, దెన్ స్లషీస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. బేసికల్గా పెద్దవాళ్ళకి కూడా ఇలా పొటాటో చిప్స్ ఉన్నాయి. పొటాటో చిప్స్ మేకింగ్ చూసారా, మిషన్ అయితే నాకు చాలా క్యూట్గా అనిపించింది. వెజిటేరియన్ వాళ్ళకి మెయిన్గా ఇదే ఆప్షన్ అనమాట. సో మేము వెళ్ళింది లాస్ట్ వీక్ థర్స్డే కాబట్టి. సో ఇది వచ్చేసి క్రిస్మస్ లైక్ 18th of December దగ్గర నుంచి Jan 2nd వరకు సెలబ్రేట్ చేస్తారనమాట. పూజాను నిష్కల వెజిటేరియన్స్ కాబట్టి వాళ్ళు జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే తీసుకున్నారు. అవును, న్యూజిలాండ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అనరు, ఓన్లీ ఇండియాలోనే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు. మనం అదే అనడం అలవాటు కదా మనకి, అందుకని నాకు అదే చెప్పేస్తున్నాను. నేను వచ్చేసి చికెన్ శాండో అంటారనమాట. ఇది జపనీస్ స్టైల్ కుజిన్. సో జస్ట్ లైక్ చికెన్ శాండ్విచ్ అది నేను తీసుకొని అదైతే నేను కంప్లీట్ చేశాను. ఫుడ్ స్టాల్స్ అంతా మెయిన్గా పిల్లల్ని ఫోకస్ చేస్తున్నాయి. హవెవర్ నేనైతే కడుపు నిండా తినేసాను కాబట్టి ఇప్పుడు ఆర్కెస్ట్రాకి వెళ్దాం. లైక్ క్యూట్గా ఆక్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీపుల్ అనుకుంటా, అక్కడ కూర్చొని ప్లే చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఆపర్చునిటీ లేదు, కానీ హవెవర్ ద మ్యూజిక్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను మీకు వినిపిస్తాను ఇప్పుడు. చాలా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ అయితే రైన్ డియర్స్ లాగా మనం ఇలాగా క్రౌన్ లాగా చేసుకోవచ్చు. అది జస్ట్ కార్డ్బోర్డ్తో అక్కడ పెడతారనమాట. మనం జస్ట్ క్విక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాంతో అక్కడ ఫోటో తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఆ యాక్టివిటీ. బ్యూటిఫుల్ రైన్ డియర్స్ యాక్చువల్లీ. Is it okay? Yeah, it's okay. You also welcome to the reindeer family. Yeah, this is good. Yeah, we can do it. Oh, Does it? no, it's good. It's good. Wait.
క్విక్గా అక్కడ ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ ఒక చిన్న పియానో సెటప్ ఉంది. ఒక పిల్లోడు అయితే పియానో ప్లే చేస్తున్నాడు అనమాట. అది చూసుకొని నాకైతే క్యూట్గా అనిపించింది. బట్ ఈ లైట్ సెటప్ 2 years బ్యాక్ అమ్మని తీసుకొచ్చినప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. బట్ హవెవర్ దిస్ ఇయర్ ఆల్సో డిఫరెంట్గా ట్రై చేశారు కానీ బట్ పాస్ట్లో చాలా బెటర్గా అనిపించింది నాకైతే. సో ఇది వచ్చేసి వాక్వే అనమాట. మీకు కనుక అక్కడ చూస్తే కప్ ఇన్స్టాలేషన్ పెట్టారు. అవి కలర్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాం. ఏంటి శాంతి మొత్తం లైట్ ఇన్స్టాలేషన్స్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? కాదండి, మోటాట్లో మెయిన్గా ఫేమస్ వచ్చేసి ట్రైన్ మ్యూజియం కదా. అసలు వింటేజ్ ట్రైన్ చూపిస్తాను. దానికి ముందు వీళ్ళకి ఇలా చిన్న టౌన్, మన పప్పెట్స్ అంటాం కదా, మన తోలుబొమ్మలాట్లు చిన్నప్పుడు పంచతంత్రం లాంటివి చూసేవాళ్ళం కదా, అలాంటివి క్రియేట్ చేశారనమాట. నాకైతే ఇంత బ్యూటిఫుల్గా అనిపించిందో. ఒక్క నిమిషం అయితే నేనైతే చిన్నపిల్లని వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు ఒరిజినల్ ట్రైన్ ఎక్కుదాం నడు. మేము ఎగ్జాక్ట్గా 8 o'clock ఎంటర్ అయ్యాము. ఈవెంట్ 8 to 11 o'clock అని చెప్పాను కదా. సో ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది అనమాట. అసలు లైన్ అయితే ఎంత హ్యూజ్గా ఉందంటే ఆల్మోస్ట్ ½ an hour, ఒక 40 minutes పట్టింది. ఈ ట్రైన్ వచ్చేసి జస్ట్ 15 minutes ఆ ట్రాక్ మీద రన్ అవుతుంది. అందరికీ ఒక వింటేజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మాత్రమే 2 trains ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి రెడ్ కలర్ది, నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఇదే ఎక్కాను. ఇదే మళ్ళీ ఎక్కితే బాగుండు అనుకున్నాను కానీ బేస్డ్ ఆన్ జనాలు ఎక్కిన బట్ అనమాట. ఒక ట్రైన్ వెళ్తే ఇంకో ట్రైన్ వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్ కూడా వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 60 years నుంచి రన్ అవుతుంది. ఇలాగా ప్రతి క్రిస్మస్కి ఇలా రన్ చేస్తారనమాట లైట్స్ పెట్టి. మొత్తానికి నేను రెడ్ అనుకున్నాను కానీ గ్రీన్కి వెళ్ళాల్సి వచ్చింది. బట్ హవెవర్ దేవుడేమో నా అవుట్ఫిట్కి మ్యాచ్ చేయాలనుకున్నాడు. దట్స్ ఇట్. సో ఒక సైడ్ నుంచి ఎక్కుతూ ఉంటారనమాట, ఇంకొక సైడ్ నుంచి దింపేస్తారు. అందుకనే పెద్దగా వెయిటింగ్ టైం అంటూ ఉండదు. ఒక ట్రైన్ రాగానే వితిన్ 5 minutesలో వచ్చిన వాళ్ళని డ్రాప్ ఆఫ్ చేసి ఇంకా ఎక్కాల్సిన వాళ్ళని ఎక్కిచ్చేస్తారనమాట. ఇలాగ క్యూట్ లిటిల్గా ఉంటుంది ట్రైన్ అంతా. అండ్ ఆల్సో ఇలా కండక్టర్ కూడా ఉంటాడనమాట. మనకి చిన్న టికెట్స్ ఇచ్చి అదేదో జస్ట్ మెమరబుల్గా ఒక ఇంగ్లాండ్ స్టైల్. నేను పూజ ఇక్కడ ఉన్నప్పటి నుంచి మేమేమో హ్యారీ పోటర్ దగ్గరికి వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, ఆ థీమ్ పార్క్ వెళ్ళాలి, లేదంటే ఆ థీమ్ పార్క్ న్యూజిలాండ్లో పెట్టాలి. ఏంటో చిన్నప్పటి నుంచి మనం చూసిన హ్యారీ పోటర్ కానీ లైక్ డిస్నీ సినిమాలు కానీ ఇలాంటివే గుర్తొస్తూ ఉంటాయి. మీకు నేను వింటేజ్ ట్రైన్ గురించి చెప్పినప్పుడు, ఈ వీడియోస్ అన్ని చూసినప్పుడు అసలు మీకేమి మీ చిన్ననాటి మెమరీస్ గుర్తొచ్చినాయో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మీరు ఎంత పెద్దవాళ్ళు అయ్యారన్నది ముఖ్యం కాదు, మీరు చిన్నప్పుడు ఏమి ఇష్టపడ్డారు, ఇంకా వాటిని ఎలా హ్యాపీగా చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎలా హ్యాపీగా చూసుకుంటున్నారు అన్నదే కదా ఇంపార్టెంట్. 15 minutesలో ట్రైన్ రైడ్ అయితే అయిపోయింది. దిగేసాము. తర్వాత ఒక చిన్న విలేజ్ లాగా పెట్టారనమాట. సైడ్ ఫుల్గా లైట్ ఇన్స్టాలేషన్స్ పెట్టి పాతకాలం లైక్ న్యూజిలాండ్లోను ఇంగ్లాండ్లోను అసలు ఇల్లు ఎలా ఉంటాయో వాటికంతా లైటింగ్ పెట్టి ఆ హిస్టరీ గురించి ఎక్స్ప్లెనేషన్ పెట్టారు. అసలు ఈ ఈవెంట్ అంతా మెయిన్గా ఫ్యామిలీతో వచ్చేసి పిల్లలతో ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫొటోస్ తీసుకొని మెమరీస్ చేసుకోవడానికే అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ స్మాల్ విలేజ్ అంతా కూడా. నాకైతే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి టైం 10:45 అయిపోయింది. కెన్ యూ ఇమాజిన్? వీడియో అయితే 10 minutes లాంగే వచ్చింది కానీ అక్కడ 3 hours అసలు ఎలా అయిపోయినాయో కూడా నాకైతే అర్థం కాలేదు. తర్వాత ఇంకా మ్యూజియం అని చెప్పాను కదా, ఇది మొటాట్ అని చెప్పేసి. సో దాంట్లో ఇంకా ఫైర్ ఇంజిన్స్, మనకు ఒకప్పుడు ట్రక్స్ ఎలా ఉండేవి అన్నీ అక్కడ పెట్టున్నాయి. అండ్ దెన్ ఒక అతను కూర్చొని లోపల కంట్రోల్ రూమ్లో కూర్చొని ఉన్నట్టున్నాడు. నేను రియల్ పర్సన్ ఏమో అనుకున్నాను. దగ్గర వెళ్తే తెలిసింది అది బొమ్మని. నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ ఆల్సో శాంటా తాత కూడా ఉన్నాడు. మనమైతే చిన్నప్పుడు క్రిస్మస్ తాత అనేవాళ్ళం కదా, ఆయన కూడా ఉన్నారు. కానీ బట్ ఆల్మోస్ట్ ఎండ్కి అయిపోయింది కదా, ఆయన ఫుల్గా నీరసం అయిపోయారనమాట. అదేమో చిన్నపిల్లల కోసం టెలిఫోన్ బూత్ దగ్గర నుంచి ఇలాగా ఏంజల్స్ లాగా రెడీ అయ్యి శాంటా క్లాస్ కాస్ట్యూమ్స్ వేసుకొని చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ రికార్డ్ చేసేటప్పటికి నాకైతే ఓపిక మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. పెద్ద క్రిస్మస్ ట్రీ. అంతేకాకుండా చిన్నపిల్లల కోసం అసలు ఒకప్పుడు ఎలా ట్రైన్స్ రన్ అవ్వాయి అని చెప్పి ఆ ఇంజిన్ మెకానిజం రన్నింగ్ కూడా పెట్టి అప్ అండ్ రన్ చేశారనమాట. చాలా స్వీట్. చిన్నప్పుడు నేను సంగీతం అండ్ పియానో నేర్చుకున్నాను, నేను మా చెల్లి. కానీ ఇప్పుడు కంప్లీట్గా మర్చిపోయాను అనమాట. అసలు పియానో కనిపించినప్పుడు ప్లే చేయడానికి ట్రై చేసినప్పుడే అనిపించింది అబ్బా దీన్ని మళ్ళీ నేర్చుకోవాలని చెప్పేసి. ఇది నా ఇంకొక చిన్ననాటి మెమరీ. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని కోరుకుంటున్నాను. ఆక్లాండ్లో ఇలా చిన్న చిన్న ఈవెంట్స్ జరిగాయని కవర్ చేసి అసలు న్యూజిలాండ్ ఎలా ఉంటుంది అని మీకు కూడా ఒక ఐడియా ఇవ్వడానికి చేసే చిన్న ప్రయత్నం అంతే. కొంచెం ఇలాంటి వీడియోస్ అసలు మీకు నచ్చుతున్నాయా, ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఉంటానే, టాటా.